వినాయక చవితి పర్వదినం కొత్త కాంతుల్ని తీసుకొచ్చింది. శుక్రవారం కావడంతో ఎప్పటిలాగానే కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అయితే ఈ ఫ్రైడేకి ఎన్నడూ లేనంత ప్రత్యేకత ఉందని చెప్పుకోవాలి. భార్యాభర్తలైన నాగచైతన్య, సమంత నటించిన వేర్వేరు చిత్రాలు ఒకే రోజు రిలీజ్ కావడంతో చిత్ర పరిశ్రమలో ఆసక్తి రెట్టింపైంది. శైలజారెడ్డి అల్లుడు సినిమాతో నాగచైతన్య, యూటర్న్ చిత్రంతో సమంత బాక్సాఫీస్ వద్ద అమీతుమీకి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు తెలుగులో అత్త అల్లుడు కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. వాటిల్లో కొన్ని బ్లాక్ బస్టర్లు కాగా మరికొన్ని డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. అయినా కానీ అత్త అల్లుడు అంటే నేటికి క్రేజీ కాంబో అని చెప్పుకోవాలి. ఆడియన్స్లో ఈ రిలేషన్కు ఉన్న వాల్యూ దృష్ట్యా చిత్ర నిర్మాతలు మినిమం గ్యారంటీ ఉన్న ఫార్ములాగా భావిస్తారు. ఇప్పుడు శైలజారెడ్డి అల్లుడు చిత్రం కూడా సేమ్ జోనర్లో తెరకెక్కింది. మారుతి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య అల్లుడుగా, రమ్యకృష్ణ అత్తగా నటిస్తున్న ఈ చిత్రంపై విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయల్ కథానాయిక. సెప్టెంబర్ 13 వినాయక చవితి నాడు రిలీజ్ అయిన ఈ చిత్రానికి ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టే రిపోర్ట్స్ వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉందని, సెకండ్ హాఫ్ కూడా మాక్సిమం ఎంటర్టైన్మెంట్తో ఆకట్టుకునేలా ఉందని మెజారిటీ ఆడియన్స్ చెప్తున్నారు. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, చాన్నాళ్ల తర్వాత కుటుంబం అంతా కలిసి చూడదగ్గ సినిమా అంటే శైలజారెడ్డి అల్లుడేనని సినీ క్రిటిక్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉత్కంఠ మొదలైంది. శుక్రవారం గణేష్ చతుర్థి కారణంగా సెలవు కావడంతో మొదటి ఆట నుంచే ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. ఈ మధ్యకాలంలో వస్తున్న ప్రయోగాత్మక చిత్రాలకు భిన్నంగా కుటుంబ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆడియన్స్ని విశేషంగా ఆకట్టుకుంటుందని రివ్యూలు చెప్తున్నాయి. కథ పాతదే అయినా మారుతి ట్రీట్మెంట్ కొత్తగా ఉండటంతో ఈ మూవీ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక సమంత నటించిన యూటర్న్ విషయానికి వస్తే ఇది పూర్తిగా డిఫరెంట్ పిక్చర్. కన్నడలో సూపర్ హిట్ అయిన యూటర్న్ మూవీని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఒరిజినల్ వర్షన్కి దర్శకత్వం చేపట్టిన పవన్ కుమార్ తెలుగులో కూడా డైరెక్ట్ చేశాడు. ప్రధానంగా ఇది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కావడం, దానికి తోడు క్యూట్ గర్ల్ సమంత లీడ్ రోల్ పోషించడంతో షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచే యూటర్న్ పై భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాలో సమంత పవర్ఫుల్ జర్నలిస్ట్ కాగా, ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్ రోల్ పోషించాడు. యూటర్న్ మూవీ ఓ మర్డర్ మిస్టరీ. హాలీవుడ్ తరహాలో ఈ సినిమా రన్ టైం చాలా తక్కువగా ఉండటంతో స్క్రీన్ ప్లే ప్రేక్షకుల్ని కట్టుపడేసేలా ఉంది. సీరియస్ జానర్ అయిన స్టార్ కాస్ట్ ఉండడంతో ఆడియన్స్ ఈజీగా రిసీవ్ చేసుకుంటున్నట్టు పబ్లిక్ టాక్ వింటే తెలిసిపోతుంది. శైలజారెడ్డి అల్లుడు, యూటర్న్ చిత్రాలు ఓవర్సీస్లో నువ్వా నేనా అన్నట్టు సాగుతున్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం యూటర్న్ చిత్రం పైచేయి సాధించినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. తన భర్త నాగచైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రాన్ని తన యూటర్న్ చిత్రంతో సమంత బీట్ చేస్తుందని రివ్యూలు వెల్లడిస్తున్నాయి. శైలజారెడ్డి పాత జోనర్ కావడంతో, అదే సమయంలో యూటర్న్ సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో ఆడియన్స్ని కట్టిపడేస్తుంది. శైలజారెడ్డి అల్లుడు లాంగ్ రన్లో పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం రెండు చిత్రాల నిర్మాతలకి లాభాలు తెచ్చిపెడతాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎందుకంటే నాగచైతన్య గత చిత్రాల ఫలితంతో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయని. ఇప్పుడు శైలజారెడ్డి అల్లుడు చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్లకు మాత్రం లోటు ఉండదని అంటున్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.